ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వీక్ జర్నీని మనం చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఒక్క వారంలో అన్నీ మారిపోయాయి. ఆ వారం యేసుక్రీస్తు చేసిన ప్రయాణం బైబిల్లో రాయబడి ఉంది. దాన్ని మనం పవిత్ర వారంగా చూస్తుంటాం. మొదటిగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే పామ్ సండే. మనం రీసెంట్ గా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటాం, ర్యాలీలు చేసి ఉంటాం, హోసన్నా హోసన్నా అని పెద్దగా షౌట్ చేసి ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ఎలా ప్రవేశించాడంటే ఒక గాడిదపై రాజుగా యెరూషలేములోకి ప్రవేశించాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, మార్క్ సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 44 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వచనం వరకు ఇది రాయబడి ఉంది. ఈ పామ్ సండే కేవలం ఒక వేడుక కాదు, ఇది ఒక ప్రశ్నగా చూడాలి. ఎందుకంటే ఈ రోజు యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించాడు. అది గుర్రంపై కాదు, గాడిదపై. ఇది ప్రవచనం నెరవేర్చింది. నీ రాజు వినమ్రుడై గాడిదపై వచ్చుచున్నాడు. జకర్యా 9th chapter 9th verse. ప్రజలు కేకలు పెట్టారు, దావీదు కుమారునికి హోసన్న. మత్తయి 21వ అధ్యాయం 9వ వచనం. హోసన్న అంటే ప్రభువా మమ్మల్ని ఇప్పుడు రక్షించు. కీర్తనలు 118 25 నుంచి 26 వరకు చూడొచ్చు. ఎందుకంటే హోసన్న అనగా ఇంగ్లీష్ లో ఐ బెగ్ యూ టు సేవ్ ఆర్ ప్లీజ్ డెలివర్ us. తెలుగులో కూడా మన భక్తులు ఒక పాట రచించారు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. ఆ రోజే ఎంతో మంది హోసన్నా అని దేవుణ్ణి వేడుకున్న ప్రజల్లోనే ఆ ఊరి జనాభే కొన్ని రోజుల్లో ఆయన సిలువ వేయండి కేకలు పెట్టారు. ఇది మనం లూకా సువార్త 23వ అధ్యాయం 21లో చూడొచ్చు. ఈ రోజు ఇది ప్రజల గురించి కాదు, నీ గురించి లేదా నా గురించి. ఎందుకనంటే యోహాను సువార్త 66వ అధ్యాయం 66 వచనంలో రాసిన ప్రకారం మనం సులభంగా ఉన్నప్పుడు మాత్రమే యేసుని అనుసరిస్తున్నామా? ఇది మన హార్ట్ లో మనం చెక్ చేసుకోవాలి. మన హృదయం మనం చెక్ చేసుకోవాలి. సులభంగా ఉన్నప్పుడు మాత్రమే మనం యేసును అనుసరిస్తున్నామా? పామ్ సండే అనేది ఒక మట్టల గురించి కానీ ఆకుల గురించి కానీ కాదు, కానీ ఇది సమర్పణ గురించి. అది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రచించబడి ఉంది. మన గర్వాన్ని, మన ప్రణాళికలను మనం అన్నిటినీ వదిలేయాలి. ప్రతిరోజు మన జీవితంలోకి యేసుని ఒక రాజుగా ఆహ్వానించాలి. యాజ్ పర్ రెవల్యూషన్ చాప్టర్ 3:20 verse. కేవలం హోసన్నా అని అరవకుండా మనం దాన్ని జీవించాలి. డోంట్ జస్ట్ షౌట్ హోసన్నా, లివ్ ఇట్. ఇది మొత్తం పామ్ సండే గురించి. ఇక పోతే మండే, యేసు ఆలయాన్ని శుద్ధి చేసి అంజూరపు చెట్టుని శపించాడు. అది మన మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుంచి 22 వరకు, మార్క్ సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 19 వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 45 నుంచి 48 వరకు మనం చూడొచ్చు. అలాగే ట్యూస్డే మత పెద్దలు యేసును ప్రశ్నించారు. ఆయన ఆలయంలో అనేక మంది భక్తులకు బోధించాడు. అది మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 నుంచి 23వ అధ్యాయం 39 వరకు, మార్క్ సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 12వ అధ్యాయం 44 వరకు, లూకా సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 21వ అధ్యాయం 4 వరకు ఇది రచింపబడి ఉంది. ఇంకపోతే బుధవారం, యూదా డబ్బు కోసం యేసును ద్రోహం చేయడానికి ఒప్పుకున్నాడని మనం చూస్తాం. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు, మార్క్ సువార్త 14వ అధ్యాయం 10 నుంచి 44 వరకు, లూకా సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు మనం దీన్ని చూడొచ్చు. ఇంకపోతే థర్స్డే, నార్మల్లీ ఇన్ క్రిస్టియానిటీ దిస్ థర్స్డే వి కాల్ ఇట్ యాజ్ ఎ మౌండీ థర్స్డే. మౌండీ అనే లాటిన్ పదం మ్యాండాటం నుండి ఉద్భవించింది. దీని అర్థం ఆజ్ఞ అనగా కమాండ్మెంట్, కమాండ్ ఆర్ మ్యాండేట్. ఇది ముఖ్యంగా క్రైస్తవ మతంలో మౌండీ గురువారం అనగా నాడు యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రేమ మరియు సేవ గురించి ఇచ్చిన కొత్త ఆజ్ఞను సూచిస్తుంది. చివరి భోజనం అనగా అదే గురువారం రోజు యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను విరిచి అది శిష్యులకు ఇచ్చి అలాగే ఒక పానీయంను అందరికి ఇచ్చాడు. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 15 నుంచి 29 వరకు, మార్క్ సువార్త 14వ అధ్యాయం 12 నుంచి 25 వరకు, లూకా సువార్త 22వ అధ్యాయం 7 నుంచి 20 వచనం వరకు, అలాగే యోహాను సువార్త 13 నుంచి 13వ అధ్యాయం 1 నుంచి 17 వరకు చూడొచ్చు. ఇంకా యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి ఫ్రైడేని మనం చూస్తాం. అది గుడ్ ఫ్రైడేగా పిలువబడుతుంది. ఎందుకంటే మనం ఇంకను పాపంలో ఉండగానే మన పాపాల కోసం యేసుక్రీస్తు సిలువపై మరణించాడు. మత్తయి సువార్త
అధ్యాయం 1 నుంచి 21 వచ్చిన వరకు, మార్క్ సువార్త 15 అధ్యాయం 1 నుంచి 47 వరకు, లూకా సువార్త 23 అధ్యాయం 1 నుంచి 56 వరకు, అలాగే యోహాను సువార్త 19 అధ్యాయం 1 నుంచి 42 వరకు ఇది రచింపబడి ఉంది. ఆయన ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా దెబ్బలు తిన్నాడు, ఏ విధంగా ఆ సిలువను మోసుకుని వెళ్ళాడు, అలాగే ఆ సిలువపై పలికిన 7 మాటలను మనం చూడొచ్చు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం సమాధిలో ఉంచబడింది. దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సైలెంట్ సాటర్డే. మత్తయి సువార్త 27 అధ్యాయం 62 నుంచి 66 వరకు అది మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ డే సండే, ఇక్కడ మనం చూసేది ఏంటంటే సమాధి ఖాళీగా ఉండటం. దాట్స్ వై వి కాల్ దట్ యాజ్ ఈస్టర్, బికాస్ జీసస్ ఈజ్ రైజన్. యేసు లేచాడు సమాధిలో నుంచి, మరణమును జయించి. అది మన మత్తయి సువార్త 28 అధ్యాయం 1 నుంచి 10 వచ్చిన వరకు, మార్క్ సువార్త 16 అధ్యాయం 1 నుంచి 8 వరకు, లూకా సువార్త 24 అధ్యాయం 1 నుంచి 12 వరకు, యోహాను సువార్త 20 అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చూడొచ్చు. ఇన్ just 1 week from Hosanna to resurrection everything changed. కేవలం ఒక్క వారంలో హోసన్నా నుండి పునరుద్ధానం వరకు అన్ని మారిపోయాయి. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ కథలో నీవు లేదా నేను ఎక్కడ ఉన్నాం? వేర్ ఆర్ వి ఇన్ ది స్టోరీ? నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఈస్టర్ కి మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. కేవలం వినువారులా కాకుండా జీవించువారులాగా. ప్రిపేర్ యువర్ హార్ట్ దిస్ ఈస్టర్. డోంట్ జస్ట్ హియర్ ఇట్, లివ్ ఇట్. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే దీన్ని పంచుకోండి, మరియు ఈస్టర్ కి మీ హృదయాన్ని సిద్ధం చేసుకోనండి. ఆమేన్. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన రాకడలో పాలుభాగస్తులుగా చేయనుగాక. ఆమేన్.